అక్కడక్కడ వాళ్ళ లెవెల్ ఉంది, వాళ్ళని కరెక్ట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ అయిపోతే డెఫినెట్గా 100% పోలీస్ డిపార్ట్మెంటు మెరిటోరియల్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కింద చరిత్ర రాయొచ్చు. ఆఫీసర్ లెవెల్లో చాలా బ్రహ్మాండంగా మంచిగా ఉంది, కానిస్టేబుల్ లెవెల్లో బాగుంది, కొద్దిగా ఇన్స్పెక్టర్ లెవెల్లోనే కొద్ది ప్రాబ్లం ఉంది. అక్కడక్కడ వాళ్ళ లెవెల్ ఉంది, వాళ్ళని కరెక్ట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ అయిపోతే డెఫినెట్గా 100% పోలీస్ డిపార్ట్మెంటు మెరిటోరియల్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కింద చరిత్ర రాయొచ్చు. మరుగున పడ్డ పోలీస్ స్టేషన్లన్నీ కూడా రిపేర్ అవుతున్నాయి. కార్పొరేట్ ఆఫీసర్ల ముఖాబిలా మా పోలీస్ స్టేషన్లు తయారవుతున్నాయి, కొత్త బిల్డింగులు తయారవుతున్నాయి. అదేవిధంగా వెహికల్స్ వచ్చాయి. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ పేరు రాసి వెహికల్స్ పంపించాం. ఎందుకంటే వెహికల్ పంపిస్తే ఆఫీసర్లు కొట్టేస్తారు, పోలీస్ స్టేషన్కు పోదు అని. ఎందుకంటే వెహికల్ పంపిస్తే ఆఫీసర్లు కొట్టేస్తారు, పోలీస్ స్టేషన్కు పోదు అని. కాబట్టి పోలీస్ స్టేషన్ పేరు రాసి తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ వెహికల్ పోవాలని వెహికల్స్ పంపించాం. ఆ రోజు 550-600 వెహికల్స్ ఒకటే రోజు మరి నక్లెస్ రోడ్డు మీద రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. అది మనం చూస్తున్న పోలీసులపై హోంమంత్రి నాయిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్ కొట్టేస్తారన్న ఉద్దేశంతోనే కొత్తగా కొనుగోలు చేసిన పోలీస్ వాహనాలపై స్టేషన్స్ పేర్లు రాయించి పంపించామన్నారు. హోంగార్డుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలా వద్దా అనే అంశం పరిశీలిస్తున్నామని, దీనిపై రాజకీయం చేస్తే నష్టపోతారన్నారు. కానిస్టేబుల్ ఆఫీసర్ స్థాయిల్లో పనితీరు బాగానే ఉందని, అద్భుతంగా కూడా ఉందని, ఇన్స్పెక్టర్ల పనితీరే మారాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ నరేంద్ర చారితో మాట్లాడదాం. నరేంద్ర చారి, యాక్చువల్గా నాయని ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడారు, పర్టికులర్గా వెహికల్స్కి సంబంధించి? సురేష్, ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ కొత్తగా నిర్మించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇటు హోంమంత్రి నాయని నరసింహారెడ్డితో పాటు డీజీపీ బండారు కూడా పాల్గొనలేదు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పోలీసులకు సంబంధించి, పోలీస్ స్టేషన్ సంబంధించి కల్పించిన సౌకర్యాలకు సంబంధించిన పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆయన ఇదే సమయంలో అంటే ఎక్కడ రాష్ట్రంలో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే పోలీసులకు ఒక అత్యాధునిక పరికరాలతో పాటు ఒక ఇటు వాహనాలు కూడా సమకూర్చడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన 500-600 వరకు వెహికల్ సరఫరా చేయడం జరిగింది, కొత్త వెహికల్ కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన చెప్తుంది, పోలీస్ శాఖలో ఉన్న కొందరు అధికారులు కొత్త వాహనాలు పంపిస్తే కొట్టేస్తారన్న ఉద్దేశంతోనే తాము ఒకేసారి కొనుగోలు చేసే వాటికి సంబంధించిన స్టేషన్ పేర్లను కూడా ముద్రించి సరఫరా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. 500-600 వరకు ఇలా నేరుగా పోలీస్ స్టేషన్లకు ఆయన పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఉన్నతాధికారుల పైన పరోక్షంగా అంటే పోలీసుల పనితీరు పైన ఆయన పరోక్షంగా పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఇటు కానిస్టేబుల్ ఆయన మెచ్చుకోవడం జరిగింది. మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా బాగానే పనిచేస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, వాళ్ళ పనితీరే బాగోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆయన ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఈయన అంటే రాష్ట్ర హోంమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయని చెప్పక తప్పదు. అదేవిధంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. హోంగార్డులకు సంబంధించి జీతాలు పెంచి కొందరిని బాగా పనిచేసే వారిని పర్మనెంట్ చేయాలి హోంగార్డులకు అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఈ ఎమ్మెల్యే సూచనకు స్పందించిన హోంమంత్రి వెహికల్స్ పంపించాం. ఎందుకంటే వెహికల్ పంపిస్తే ఆఫీసర్లు కొట్టేస్తారు, పోలీస్ స్టేషన్కు పోదు అని. ఎందుకంటే వెహికల్ పంపిస్తే ఆఫీసర్లు కొట్టేస్తారు, పోలీస్ స్టేషన్కు పోదు అని. కాబట్టి పోలీస్ స్టేషన్ పేరు రాసి తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ వెహికల్ పోవాలని వెహికల్స్ పంపించాం. ఆ రోజు 550-600 వెహికల్స్ ఒకటే రోజు మరి నక్లెస్ రోడ్డు మీద రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు. మరుగున